మేడ్ ఫర్ ఈచ్ అదర్ కప్పులే మీరు. అది సరేలే కానీ నువ్వు ఏ టైంలో అయినా సరే అరకు వెళ్ళడానికి రెడీగా ఉండు. నేను కూడానా? సరే ఓకే. సరేనే, బాయ్. నువ్వు అభిబావని అరకు పంపిస్తావా? నేనిప్పుడు అరకులో ఏం చేస్తానో చూస్తూ ఉండు. అక్క, అంతా ఫైనల్ చేసేసాను. నువ్వు చెప్పినట్టుగానే ఇదిగో ఇదేమో ప్లాట్, ఇంకా ఇది లేఅవుట్, మొత్తం స్కెచ్ అంతా రెడీ అక్క. వెరీ గుడ్ సీను, ఇది చాలు. ఉదయమే నేను నీకు దీని గురించి చెప్పాను. మిరాకిల్లాగా ఇంత త్వరగా రెడీ చేసేసావే. ఏమండి, మీరు మంచి పనివంతులే. నేను నిన్ను కట్టుకున్న మొగుణ్ణే. అలా అయితే సీను, ఇదే ఫైనల్ చేసేద్దాం. సరే అక్క. ఏం వదినా, ఇది కొత్త రూట్లా ఉందే. ఇది నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేయనేలేదే. ఇది ఓన్లీ శాంపిల్ సుభద్ర. అవును, ఇలాంటివి అక్క దగ్గర లెక్కలేనని ఎప్పుడు రెడీగా ఉంటాయి. నలన్ సార్ని రమ్మని చెప్పాను, ఇంకొద్దిసేపట్లో వచ్చేస్తారు. ఆయనతో అన్ని మాట్లాడి క్లోజ్ చేసేద్దాం. సరే అక్క. వదినా, విషయాన్ని మాత్రమే క్లోజ్ చేస్తారా, లేదంటే ఆయన్ని టోటల్ గా క్లోజ్ చేస్తారా? వెయిట్ అండ్ సీ. నన్ను నువ్వు ఇంతగా లవ్ చేస్తున్నావా? అన్నిటికీ నేను ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. నమస్కారం అన్నయ్య గారు. నమస్తే చెల్లెమ్మ. అర్జెంట్ వర్క్ ఉండి ముంబై వెళ్ళాను. నీ మెసేజ్ చూసి ఇప్పుడే ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ గా వస్తున్నా. మీరు కూర్చోండి, సత్య చెప్పింది. సత్య తన రూమ్ లో బాగా నిద్రపోతోంది. అయ్యో, ఇదిగోండి పడుకొని లేచొస్తోంది. నాన్నా, రామా. హే, నాతోనే ఆడుకోవాలని చూస్తావా? మీ నాన్నని పిలిపించి నా ముందు ఎలా కూర్చోబెట్టానో చూసావా? నీకు స్పాట్ పెట్టేశానే. ఇప్పుడు జరగబోయేది నీ కళ్ళతోనే చూస్తావు. నానా, మీరెప్పుడు ముంబై నుంచి వచ్చారు? మీరు తిరిగి రావడానికి 2-3 రోజులు పడుతుందనుకున్నాను. అదంతా సరేనమ్మా, ఈరోజు పార్వతి లీవ్ కదా. నీ చేత్తోనే మీ నాన్నకి ఒక కాఫీ కూడా పెట్టివ్వలేవా? మీ నాన్నకి ఎలా కాఫీ పెడితే నచ్చుతుందనేది నీకే తెలుస్తుంది కదా, అందుకే నువ్వే పెట్టి తీసుకురా సత్య. అందరూ నన్ను తరిమేయడానికి టార్గెట్ పెట్టుకున్నారా ఏంటి? ఇది సరిగ్గా అనిపించడం లేదే. ఏదో తప్పు జరగబోతోంది. చెప్పండి చెల్లెమ్మ. అక్క, పాపం ముంబై నుంచి వచ్చారక్క. నువ్వు డక్కుని ఎందుకు పిలిచావనేది మ్యాటర్ చెప్పేసే అక్క. ఓకే. అదేంటంటే అన్నయ్య గారు, మీ దగ్గర నుంచి నాకు ఒక ముఖ్యమైన సహాయం అవసరం అవుతోంది. అయ్యో, అదంతా పెద్ద మాట. ఏం కావాలో చెప్పండి. సీను. సరే అక్క. యాక్చువల్లీ అన్నయ్య గారు, మా చాముండేశ్వరి గ్రూప్స్ కి ఎన్నో కంపెనీస్ ఉన్నాయని మీకు కూడా తెలుసు. ఇప్పుడు మేము కొత్తగా చాముండేశ్వరి ఇన్స్టిట్యూట్ అని మొదలు పెట్టబోతున్నాం.
అందులో అడ్వాన్స్ టెక్నాలజీ, ఏఐ ఇవన్నీ ఉంటాయి. మంచి విషయం చెల్లెమ్మా. ప్లేస్ అదంతా చూసి ఫైనల్ చేసేసాం. కానీ నాకెందుకో ఆ ప్లేస్ కొంచెం చిన్నగా ఉంటుందేమో అని ఒక ఫీలింగ్.